ఇదిగోండి, ఈరోజైతే నేను మా చిన్నత్త వాళ్ళు సమ్మక్కం చేసుకుంటూ వెళ్ళిన అనమాట. వాళ్ళ పూజ గది. చిన్నత్త అంటే మా అత్తమ్మ వాళ్ళ సొంత చెల్లెలు, అట్లాగే మా మేనత్త కూతురు అనమాట. మా వరుసలన్నీ డబ్బులు ఉంటాయి. సో స్వయాన మా అత్త వాళ్ళ చెల్లెలు, మా సొంత మేనత్త వాళ్ళ కూతురు అనమాట. మేము యాక్చువల్లీ వదిన మర్దలం అవుతాం. మా అత్త నేను కూడా అట్లాగే అవుతాం. సో అట్లాగే మా అనితకిని అనురాధకు అత్త. ఇంకా మా అనురాధనేమో పెద్ద కోడలు అనమాట. అనురాధ అంటే మా మూడో ఆడపడుచు రమక్క వాళ్ళ పెద్ద కూతురు. సో రాజు వాళ్ళ అక్క అనమాట. నాకు మేనకోడలు. ఇంకా రెండో కోడలు మా అనిత, మా పిన్ని కూతురు అనమాట. సో దగ్గర అంతా రిలేషన్ అనమాట మేమందరము. సో డబుల్ వరుసలు ఉంటాయి. సో అట్లా ఇవాళ సమ్మక్క చేస్తే అందరం అక్కడ వెళ్ళినాం అనమాట. ఇంకా కవిత కూడా వచ్చింది. సో మా మాటలన్నీ డైరెక్ట్ పెడతాను. ఇంకా మేమందరము రాజాకోలండి భోజనానికి పోతాను. వాళ్ళు ఏం చేసిందంటే సమ్మక్క చేసుకున్నారు అన్నట్టు. ఇంకొక ఈయన కూడా వస్తాను చూసిన ఇంతసేపు అన్నాడు. అయ్యో ఒక ముద్దలు ఉన్నారా లేదండి? ఏం తింటాడు ఆయన? ఆడి ఆకలి అవుతుందట. అట్లనే ఉంటుందా? పోయేటప్పుడు బాబా నచ్చింది బేరు పెట్టుకుంటాం. రాదు రమ్మన్నానే రానన్నది పట్టుకుంటుంది కడుపులో అన్నది అక్క. ఎవరు అప్పుడు పొద్దున్న నాతో నన్న చేతనైతే వస్తా అన్నది అంతే. రావద్దా అంటే అది రమావతి పోయిందా? రమావతి కాదు, చెప్తున్నాను సాగొడుతున్నాను ఇప్పుడు. అది వాళ్ళు ఒక బీరేసింది కొంచెం కూడా నీకు. నీ దానిలో ఎక్కువ ఉన్నాయి ఆగు ముక్కలు. నీ 4 ముక్కలు ఎత్తపట్టు. ఓకే వద్దావా? లైన్లో ఉంటానంటే ఎవరు లైన్లో ఎన్నో నెంబర్ చూసా? మన చాక్లెట్ ఇచ్చింది కదా అడిగితే. చాలు వద్దురా, చాలు చాలు. అంత తింటే ఉడుకుతాయి. మాకు అది సోదరి మొక్క 그래서 처음에 사건 터졌을 때 그 사람이 정말로 그런 짓을 할 수 있는 사람인지 제 눈을 확인하고 싶었고, 만약 아니라면 이번에는 제가 그 사람을 무너지지 않게 도와주고 싶었어요. వెయ్యాలంటే ఓపిక లేదు. ఇక అది వేస్తుంది ఒకటి వేస్తే దాన్ని ఇంకొకటి వేయాలి. కానీ బ్యాగులు వేస్తే అయిపోతుంది. ఎనర్జీ అంతా పోయింది. వాళ్ళ సమ్మక్క కాడి పోయినా కదా, మటన్తో అసలు తల తిప్పుతాను. అసలు ఎక్కువ తిన మటన్ తినను అసలు. 2 సంవత్సరాలు ఇక్కడనే ఓన్లీ క్వింటాలో తెచ్చిన. ఎందుకని చెప్పేసి బియ్యం నాకు స్టాక్ ఉంటే చిరాకైతే పురుగు పడుతుంది, వాటిని సర్దాలి. సో నెలకు ఒక బ్యాగ్ లెక్కనే సో తెచ్చిన. ఇవి మంచిగా అయినాయి అనుకో. ఇంకొక 2 బ్యాగులు తెచ్చేస్తా అంటే ఇంకా 2 క్వింటాలు తెచ్చేసి పైన రూమ్లో పడేస్తే అయిపోతుంది ఇంకా. సో అట్లా 5,600 క్వింటాల్ పడింది. 1 ఇయర్ బ్యాగ్ బియ్యం. జై శ్రీరామ్ అనమాట. విజయవంతంగా 2 బ్యాగులు మల్లె మొగ్గలన్నీ విచ్చుకుంటాను. ఇవ్వండి చుక్క మల్లెపూలు. ఇంకో గంట అయితే ఈ మొగ్గలు కూడా విచ్చుకుంటాయి. ఇంకా ఇవి నిన్నటి పూసినాయి, నిన్నటి ఇప్పుడు విచ్చుకుంటాను అనమాట. ఫుల్ మనకి రేపు పూజకి ఇంకా
చిన్న వ్లాగ్ పెట్టినాను, ఎందుకంటే దేవుని చేస్తే అక్కడికి వెళ్ళినా కదా, సో అక్కడే పెట్టేసిన అనమాట డైరెక్ట్లీ. అదనమాట. ఇవ్వండి మా ఊరే పడుకుంది. సో మేము సమ్మక్క కాడికి పోయినాం, భోజనం చేసి వచ్చినాం. ఇప్పుడు మా రాజు పోయిండు అనమాట సమ్మక్క భోజనం కాడికి, ఇంకా రాలేదు. సో మా ఊరి చూస్తుందన్నమాట, రాజు రావాలి అప్పుడు అది పడుకోవాలి. ఇట్లా చూస్తూ ఉంటుంది, గుడ్డి కళ్ళు వేసుకొని కళ్ళు తెరుచుకుంటే అట్లా వచ్చే వరకు అట్లా చూస్తూ ఉంటుంది అనమాట. సో ఇవాళ ఇదనమాట, సమ్మక్క దగ్గరికి వెళ్ళినాం, భోజనం చేసినాం, వచ్చినాం, బజార్కి వెళ్ళినాం, రైస్ తీసుకొచ్చినాం బస్తాలు, అక్కడ వేసేసినాం. ఇదండి. థ్యాంక్ యూ. మా సోనియా అయితే వెళ్ళలేదు, మా డాలి కూడా వెళ్ళలేదు, నేనే వెళ్ళాను అనమాట. ఇది థ్యాంక్ యూ. చిన్న బ్లాగ్ అనమాట ఇది. ఓకేనా, ఇంకా చాలా తీద్దాం అనుకున్నాను అక్కడ, ఇంకా ఎందుకులే అని తీయలేదు. సో ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి ఫస్టే అనుకుంటేనేమో బ్లాగ్ మొత్తం తీసేది, నేను తీయలేదు. ఇంకా ఓన్లీ దేవుడి వరకు అక్కడ వరకు తీసిన అనమాట. దేవుడు పెట్టుకుంది. హ్యాపీ హ్యాపీ.